యూపీఐ కొత్త లావాదేవీ పరిమితులు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయి. యూపీఐ లావాదేవీ పరిమితులను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ సవరించింది. బీమా ప్రీమియం, స్టాక్ మార్కెట్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు వంటి విభాగాలకు యూపీఐ ద్వారా చెల్లించే ఒక్కో లావాదేవీ పరిమితిని 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచే ఇవి అమల్లోకి వస్తాయి. ఇదే తేదీ నుండి 24 గంటల్లో చేసే మొత్తం లావాదేవీల పరిమితిని సైతం వేర్వేరు విభాగాల్లో 10 లక్షల వరకు పెంచింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ప్రకటన ప్రకారం సవరించిన పరిమితులు అమల్లోకి వచ్చాక ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్, ప్రయాణ, వ్యాపార, మర్చెంట్ సంబంధిత లావాదేవీలకు 5 లక్షల పరిమితి వర్తిస్తుంది. కొత్త పరిమితులు ఎవరికంటే వెరిఫైడ్ మర్చెంట్లుగా వర్గీకరించిన వ్యాపారులకు ఇది వర్తిస్తుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి అనగా పర్సన్ టు పర్సన్ చేసే లావాదేవీల పరిమితుల్లో ఎటువంటి మార్పు లేదు. సాధారణ యూపీఐ లావాదేవీలకు పరిమితి ఒక రోజుకు 1,00,000గానే ఉంది. ఇందులో ఎటువంటి మార్పు లేదు.